వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఎమ్మెల్యే కోవాలక్ష్మి, కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ నాయక్ మధ్య వాగ్వాదం. కోపంతో అజ్మీరా శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ విసిరిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి. రాజకీయం బయట మాట్లాడండి. ఇక్కడ వద్దు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, 100% గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ఏం మాట్లాడతారు మీరు? నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. రోజేం పెడతా నిజం చెప్పాలి. అంటే ఇద్దరు ఒకటేనా వేరు వేరు? అంటే ఒకటే. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కల్వకుర్తి పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. MRPకి మించి అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవు. నిల్వల బోర్డులు, పూర్తి రికార్డులు తప్పనిసరి. అమ్మిన ప్రతి బస్తాకు పూర్తి రికార్డు ఉండాలి. ఎరువుల దుకాణాల వద్ద రాసిపెట్టిన నిల్వలు, షాపు మరియు గోదాములలో ఉన్న నిల్వలను పరిశీలించారు. ల్యాండ్ ఫిల్లింగ్ లేనందుకు మనకు అది ఎఫెక్ట్ కాదు సార్. 10,000 ఆధార్ కేసు. సరే సార్. 5 నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సాంగ్వి గ్రామంలో టీచర్లు లేక విద్యార్థులకు చదువు ఎవరు చెబుతారంటూ తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠాలు బోధించేందుకు హెడ్ మాస్టర్ తప్ప ఒక్క టీచర్ లేరన్నారు. మీటింగ్ల పేరుతో ఉపాధ్యాయుడు వెళితే పిల్లలు నష్టపోతున్నారని వాపోతున్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కంపల్సరీగా పంపించాలి. రావాలి రావాలి రావాలి. ఫస్ట్ సార్ రియాక్ట్ అవుతాను, నేను రియాక్ట్ అవుతా. వాళ్ళు 80% రియాక్ట్ అవుతారు. 10 రోజులు వాళ్ళు ఇస్తే రియాక్ట్ కాదు. ఉన్న పరిస్థితులు చెప్తున్నా నేను. ఒకప్పుడు ఉంటే లైట్ తీసుకుంటున్నారు. కరెక్ట్గా ఏం చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. అంతటిలో ఏమైంది? బిల్డింగ్ కూలగొట్టు మనం 10 సార్లు ఇచ్చినాం, కూలగొట్టు. ఓకేనా? అది ఏది స్కూల్ ఇది ఉండే మన అది డ్రైన్ చేసుకోవాలి, కొత్త ఎన్రోల్మెంట్ అని చెప్పి ఆ ప్రోగ్రాంలో 7 to 9 ప్రోగ్రామ్ అంతే. బడిబాట ప్రోగ్రామ్ 7 నుంచి 9 గంటల ప్రోగ్రామ్. 9 అయిన తర్వాత 2 గంటల సంఘటన జరిగింది. అది పాత స్కూల్ బిల్డింగ్, అలా ఎవరు పోదని చెప్పినా మన అంతా ఫ్లెక్సీ చేసినాం. పిల్లలు ఆడుకున్నాక ఆయన బిల్డింగ్ ఒడిగింది కాదు. విషయం వినండి. మా స్కూల్ ఆ ఊరు పిల్లలు కూడా కాదు, అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఓకేనా? అమ్మమ్మ ఇంటికి వచ్చింది, ఒరిగింది, తిరిగింది. దాని గురించి ఎన్ని వందల రిపోర్ట్లు రాస్తాం.
ఓకే జరిగింది రాసింది అంతా అయిపోయింది. అటువంటి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయో మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం చూడమన్నారు. 36 బిల్డింగ్ 136 బిల్డింగ్లు వెళ్ళినాయి. నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బైన్సా డిప్యూటీ కలెక్టర్ సంకేత్ కుమార్. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, అమ్మవారి నెలకొన్న జిల్లాలలో విధులు నిర్వర్తించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన సంకేత్ కుమార్ ప్రత్యేక పూజల అనంతరం శాలువాతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అర్చకులు, వేద పండితులు. పశువులకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం లక్ష్మణచంద మండలం కనకాపూర్ గ్రామంలో నిర్వహించిన పశువుల టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అంబాజీ, ఎంపీడీఓ రాధా రాథోడ్, పశువైద్యాధికారి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అది కాక ఇంకో రెండింటికి చేసిన సొంత డబ్బుతోటి ఇది కొన్నారా లేకపోతే ఏదో స్కీమ్ సొంత డబ్బుతోటి కొన్నారా? గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయి, అది కూడా ఉంది. ఓకే, సో మీరు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వరు, అందరికి ఇచ్చేస్తారు. ఇక్కడ 3 ఫ్లాక్స్ మేడం. All the 3 flocks, I treated buffaloes and cattle cows and buffalo cows. Blue tongue disease and Blue tongue disease means actually this disease in this disease only sheep have been నాలుక మీద పుండ్లు కావడం, హై టెంపరేచర్ ఉండడం, చుళ్ళు కావడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే దే విల్ నాట్ ఫీడ్ ఇంటేక్ తీసుకోవు. దానివల్ల ఫార్మర్స్ ఎకనామికలీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. రెగ్యులర్ ఇప్పుడు ఏదో స్పెసిఫిక్ స్పైక్ ఓన్లీ రైనీ సీజన్ వస్తుంది మేడం. నిర్మల్ జిల్లా దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైన్సా మండలం వాలేగాం గ్రామం పాఠశాలలో రక్షాబంధన్ పండుగను ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు సోనియా, డి రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి పోతన్న, దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ వారి చేతుల మీదుగా రాఖీలు కట్టించడం ద్వారా విద్యార్థులకు స్ఫూర్తినివ్వచ్చన్నారు. రక్షాబంధన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. మన దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ద్వారా కార్యదర్శి అయినటువంటి పోతన్న సార్ గారు, అదేవిధంగా ఈ స్కూల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోనాలి మేడం గారు, రాజేశ్వర్ సార్ గారు, లక్ష్మణ్ గారు, విద్యార్థులు రక్షాబంధన్ కార్యక్రమం ఈ మనకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రక్షాబంధన్ కార్యక్రమం జరపాలన్న ఉద్దేశంతో రక్షాబంధన్ ఒక బాల్కొండ మండల కేంద్రంలోని జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలను వేసే విధంగా చర్యలు చేపట్టాలని కిసాన్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవంతి, మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ సూచించారు. అందరి వద్ద సంబంధిత మెడికల్ సిబ్బంది ఫోన్ నంబర్ ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. ఓల్డ్ న్యూ అంటే ఇక్కడ ఓల్డ్ మైనార్టీ స్కూల్ న్యూ
క్లాస్ పెట్టండి. కూడా డాక్టర్స్ నంబర్ షేర్ చేస్తారు. ఏం ప్రాబ్లం లేదు, మనం ఎన్నోసార్లు చేసినాం. ఈసారి కలెక్టర్ డిపార్ట్మెంట్ చాలా సార్లు పెట్టి కీన్ అబ్జర్వేషన్ చాలా దగ్గర నుండి మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరు కూడా తీసుకోవడానికి లేదు. పర్టికులర్గా ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళలో చాలా తక్కువ అది తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇక్కడ కృష్ణవేణి స్కూల్ స్కూల్లో 1200 ఎక్కువ ఉంటారు పిల్లలు. ఖచ్చితంగా అక్కడ స్పెషల్ కేర్ ఉండాలి, పంపించండి. అట్లాగే మైనార్టీ స్కూల్లో కూడా వాళ్ళు అపోహతో తీసుకోవడం లేదు. ప్రాబ్లం లేదు. మైనార్టీలో కొన్ని మైనార్టీ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ అలీయుద్దీన్ స్కూల్ వాళ్ళు అపోహలో ఉన్నారు. అలీయుద్దీన్ స్కూల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 115. Age please. From what is their 12 age from 5 to 12 years. आप कंपल्सरी उनको देना, ठीक है? 1 टैबलेट च्यू करके आफ्टर फूड लंच के बाद हाफ एन आवर वेट करके यू गिव देम 1 टैबलेट, आस्क देम टू च्यू. ये बहुत स्ट्रिक्ट है, लास्ट टाइम के जैसा नहीं है. आप कस्टम लेना है. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్న నేతకాని సంక్షేమ సంఘం నాయకులు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మాల గురిజాల గ్రామానికి చెందిన గోమాస శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వెల్లడించారు. గురువారం రోజు టేకుల బస్తీలోని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలోని సమావేశంలో రాష్ట్ర నాయకులు కలరి నర్సయ్య, గోమాస రాజంలు మాట్లాడుతూ ఈ సందర్భంగా వ్యాఖ్యలు మాట్లాడిన గోమాస శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అతని ఇంటి ముందు ధర్నాన్ని చేపడతామని హెచ్చరించారు. గోమాస శ్రీకాంత్ బేషరతుగా దుర్గం చిన్నయ్య మాజీ ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. కేవలం ఎక్కడిదో ఒక సమస్య కోసం, మాలగుర్జ భూమి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మీ అండనే ఉంది. ఎమ్మెల్యే మీ ఓడే ఉన్నాడు, ఎంఆర్ఓ మీ ఓడే ఉన్నాడు, ఎస్ఐ కూడా ఉన్నాడు. ఇంకా దాన్ని వాళ్ళిద్దరు కలిసి పరిష్కారం చేసుకోక దాంట్లో దుర్గం చిన్నయ్యని లాగి తప్పుడు ఆరోపణ చేయడం శ్రీకాంత్ సరైనది కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎక్కడన్నా భూమి ఆక్రమించుకున్నా కానీ ఏదో మహిళల పట్ల ప్రవర్తన కూడా బాగలేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ కనుక రుజువు చేయకపోతే మాల గుర్జాల వచ్చి ఖచ్చితంగా మీ ఇంటి ముందే ధర్నా చేస్తాము, మాల గుర్జాలనే ముక్కు భూమికి రాయిస్తాం. ఇవన్నీ ఆ నిజాలు కాకపోతే అనే విషయాన్ని కూడా శ్రీకాంత్ గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా దుర్గం చిన్నయ్యకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా శ్రీకాంత్ ఖబర్దార్, అసలు ఎక్కడి విషయం మాకు తెలుసు. మంచిర్యాలలో అక్కడ ఉద్యోగాలు ఉద్యోగాలు పెట్టిస్తానని డబ్బులు తీసుకొని అక్కడ విపరీతంగా కొడితే నీ ఒక్క బొక్క కూడా సరిగా లేదు నీ బాడీలో. అక్కడికి వెళ్ళి పారిపోయి మాలగుర్జాల వచ్చిన విషయం మతి మరిచినవా? కాబట్టి ఎమ్మెల్యేపై ఆరోపణ చేయడం సరైనది కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి క్షమాపణ చెప్పాలని కోరుతాము. శ్రీకాంత్ అనే అతను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యని దుర్భాషలాడి మాట్లాడడం జరిగింది. దానికి అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే బాగుండదు. అతను సాయంత్రం వరకు క్షమాపణ చెప్పాలి. అతనికి తెలివి ఉన్నది, తెలివి లేదంటలే మేము. తెలివి ఉంటే ఏం చేయాలి? అతని ఎంఆర్ఓ ఆఫీస్
పోలీసుల దగ్గర పోవాలి, ఎమ్మెల్యే దగ్గర పోవాలి, వాళ్ళ దగ్గర పోయి ఎవరి తప్పు ఎవరికి ఏంటి అనేది చూడాలి. కానీ దుర్గం చిన్నయ్య దీన్ని అంతా చేస్తాడు, ఎంపీపీ చేస్తాడు అనేది అనకుండా అతను దుర్భాషలు ఆడటం బాగలేదు. కాబట్టి అతను ఖబర్దార్. శ్రీకాంత్ గారు మీకు చెప్తున్నాం, ఇప్పటి వరకన్నా మీరు క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి దగ్గర వచ్చి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వరంగల్ జిల్లా పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీలో గురువారం ఉదయం కురిసిన వర్షానికి కాలనీ మొత్తం జలమయమైంది. బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి దుస్థితికి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కారణమని, నాలాలు కబ్జా చేయడమే కారణమని కాలనీ వాసులు అంటున్నారు. విఘ్నేశ్వర కాలనీ పుప్పాలగుట్ట, విఘ్నేశ్వర కాలనీ పుప్పాలగుట్ట, శివానగర్, వరంగల్ నివాసులమైనటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు వర్షం కురిసినా ఇటువంటి పరిస్థితి నెలకొంటుండేది. దీని గురించి పలుమార్లు మున్సిపల్ అధికారులకు, తత్సంబంధమైన ఇతర వ్యక్తులకు కలిసి ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ మా యొక్క పరిస్థితిని ఎవరూ పట్టించుకోకుండా మేము ప్రతిసారి వర్షం పడినప్పుడు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఈ కాలనీలో గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీ. మాకు వర్షం పడ్డదంటే ఈ వర్షానికి నీళ్లు ఆగి మురికి కాలువలు లేక దోమలు ఇతర పైనుంచి వచ్చే చెడు అంతా ఇక్కడనే జామ్ అయి మరి మా కాలనీలో రోగాల పాలు కావడం జరుగుతుంది. మరి మున్సిపల్ అధికారులు పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయగలరని కోరుకుంటూ మాకు తక్షణమే ఈ మురికి కాలువలు అమలు చేయాలని చెప్పి అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీ 32 డివిజన్. గత మేము 2 సంవత్సరాలుగా మేము గ్రీవెన్సీలకు వెళ్ళి అప్లికేషన్ పెట్టాము. ఎన్నోసార్లు కలిసాము, కానీ అధికారులు ఎవరు కూడా, కమిషనర్ గారిని కూడా కలిసాము. ఎన్నోసార్లు కలిసినా కానీ వస్తాయండి వెయిట్ చేయండి అన్నారు. ఇక్కడ పుప్పాలగుట్టలో అంటే వెనక గల్లీలో, మూడ గల్లీలో, అటు సైడ్ అన్ని దిక్కులు వస్తున్నాయి. ఇంటర్ బ్రిడ్జ్ సైడ్ కూడా వస్తున్నాయి కాలువలు. మేము ఎన్నోసార్లు 2 సార్లు అంటే తిరిగిన కాడేమో వస్తున్నాయి, తిరిగిన కాడేమో రావడం లేదు ఈ కాలువలు. సామర్లకోట త్రిబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించి ముద్దాయి సురేష్ను అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వివరించారు. ములపర్తి మాధురి, ఆమె 2 కుమార్తెలు హత్యకు గురయ్యారని, భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. August
సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే జెస్సీ లోనా గారు, వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years, వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారు అని సస్పెక్ట్ చేసాం మేము. చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి టవర్ డంప్ అట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన విక్టిమ్తో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం, ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతుంది. అదే బ్యాక్గ్రౌండ్లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. సో 3rd ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము, వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేసామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర, అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారము, వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడగక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళ్లకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ చేసి స్పీడీ ట్రయల్లో పెట్టి ఈ కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై. ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లనే సామల్కోట ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, జగ్గంపేట సిఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద. ఇది తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. అట్లనే ఐటీ కోర్ టీం కూడా అక్కడ టవర్ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి అనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలాట్. సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టోటాలిటీ అండ్ ఆల్సో ఈ 3-4 ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో, సామల్కోట సిఐ, జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా దే డిడ్ ఎ గుడ్ వర్క్. కేసుని తొందరగా డిటెక్ట్ చేశారు. ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. సో వీల్ మేక్ షూర్ దట్ ఆల్ ఎవిడెన్స్ is properly submitted to the court and conviction comes in. Thank you. ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ కుషాయిగూడ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ మెడికల్ హాల్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. సరసమైన ధరలకు అనుగుణంగా మందులు ప్రజలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నేను సుజాత. నాది కొత్తగా మెడికల్ షాప్ ఓపెన్ చేశాను, బాలాజీ మెడికల్స్, హోల్సేల్ అండ్ రిటైల్. అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మెడిసిన్ అవైలబుల్ ఉంటుంది అట్ రీజనబుల్ ప్రైస్. అడ్రస్ వచ్చేసి మాకు ఓల్డ్ వెజిటబుల్ మార్కెట్ దగ్గర, కుషగూడ ఓల్డ్ వెజిటబుల్ మార్కెట్. మార్నింగ్ 9 to నైట్ 11 వరకు ఓపెన్. దీంట్లో అన్ని రకాల మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయా? అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. జనరిక్, ఎథికల్ అన్నీ ఉంటాయి. డిస్కౌంట్ అప్ టు 20%. ఎంతవరకు ఇస్తారమ్మా? 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్. మినిమం 1000 చార్జ్. 1000 మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. 20% డిస్కౌంట్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఎమ్మెల్యే కోవాలక్ష్మి, కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ నాయక్ మధ్య వాగ్వాదం. కోపంతో అజ్మీరా శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ విసిరిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి. రాజకీయం బయట మాట్లాడండి, ఇక్కడ వద్దు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, 100% గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ఏం మాట్లాడతారు మీరు? వినపడతలే ఏమో ఇలా ఇంకా ఉన్నాం, మరి పేరు వినపడాలి కదా, మనకు తెలియాలి కదా, అందరూ ఉండాలి.